వందే మాతరం సనాతన వజ్రాకి స్వాగతం. ధర్మయోధులు, అవర్ అన్సంగ్ హీరోస్. సాధారణంగా 1800లోనో 1900లోనో భారతీయులు స్వతంత్ర పోరాటం మొదలెట్టారని మనం అందరం అనుకుంటాం. కానీ ఈజిప్ట్ చూసినా, మెసప్టోమియా చూసినా, బాబిలోన్ చూసినా, యూరోప్లో సామ్రాజ్యాలు చూసినా సరే అవన్నీ కుప్పకూలిపోయాయి. కానీ ఇన్ని ఏళ్ల ఆక్రమణలలో, ఇన్ని ఏళ్ళు అంటే ఏదో 100-200 ఏళ్లే కాదు, ఎన్నో శతాబ్దాలుగా జరుగుతున్న ఆక్రమణలు ఎదుర్కొని ధీటుగా పోరాడి అలాగే నిలబడి ఉంది భారతీయ సభ్యత, సనాతన ధర్మం. అలా ఉండడానికి న్యాయ పోరాటం చేసిన వారు, ధర్మస్థాపన చేసిన వాళ్ళు ఎందరో వీరులు ఉన్నారు. వారి చరిత్ర మనకి ఇప్పటికీ పూర్తిగా తెలియకుండా దాచి ఉంచారు. అందుకే ధర్మయోధులు ఆర్ అన్సంగ్ హీరోస్ అనే సిరీస్ ఈ రోజు నుండి స్వతంత్ర దినోత్సవం వరకు వరుసగా ఎపిసోడ్లు వస్తాయి. మొదటి ఎపిసోడ్లో మనం హిందూ స్వరాజ్యాన్ని, తెలుగు వైభవాన్ని నిలబెట్టిన నాయకులు, వీరుల గురించి చూద్దాం. అది 1323 సాధారణ శకం. తుగ్లక్ సైన్యం వరంగల్పై దండయాత్ర చేసింది. మ్లేచ్ఛ తుగ్లక్ సైన్యం 5 నెలల వరకు వీర కాకతీయ సైన్యాన్ని జయించలేకపోయింది. ఆ కోట గోడల్ని దాటలేకపోయింది. దానితో వాళ్ళు కోటని చుట్టుముట్టి ఎలాంటి సరుకులు, ఆహారం లోపలికి వెళ్లకుండా చేశారు. అన్ని నెలలు కోటలోకి సరుకులు, ఆహారం రాలేదు. ఆఖరికి ప్రజల కోసం 2వ ప్రతాపరుద్రుడు కోట ద్వారాలు తెరిచాడు. తుగ్లక్ సైన్యం కోటలోకి దూరి ధ్వంసం చేసింది, లూటీ చేసింది, గుళ్ళు కూల్చింది, సాంస్కృతిక చిహ్నాలని, కట్టడాలని కూడా కూల్చేసింది. తుగ్లక్ రాకుమారుడు ఉలుగ్ ఖాన్ ప్రతాపరుద్రుడితో సహా తన కుటుంబాన్ని ఢిల్లీకి పంపాడు. కానీ దారిలోనే ప్రతాపరుద్రుడు ఆత్మార్పణ చేసుకున్నాడు. దాని తర్వాత కాకతీయ నాయకులు కూడా విడిపోయారు. కొందరు స్వంతగా చిన్న చిన్న రాజ్యాలుగా పాలించుకుంటూ ఉంటే, మరికొందరిని బలవంతంగా మతం మార్చి అదే ప్రాంతానికి గవర్నర్లలాగా నియమించాడు తుగ్లక్. ఉలుగ్ ఖాన్ 1 సంవత్సరం పాటు వరంగల్ గవర్నర్గా ఉన్నాడు. దానితో వరంగల్ సుల్తాన్పూర్గా మారింది. కొండవీడు, కొలనవీడు, కొండపల్లి, నిడదవోలు, రాజమహేంద్రవరం, నెల్లూరు, మధురై దాకా విధ్వంసం చేస్తూ, గుడులు కూలుస్తూ మలబార్, కర్ణాటకలోని ఇంకొన్ని ప్రాంతాల దాకా చేరింది తుగ్లక్ సైన్యం. ఎన్నో గుళ్ళు కూర్చారు, భయంకరంగా పన్నులు విధించారు, బలవంతంగా మతం మార్చారు, మారని వాళ్ళని చంపేశారు, ధనం దోచుకుపోయారు. రైతులు వ్యవసాయం వదిలి అడవిల్లోకి కూడా పారిపోయారు. వాళ్ళని కూడా వెంటాడి చంపాడు తుగ్లక్. పన్ను కట్టలేని వాళ్ళని, చెప్పిన దానికన్నా తక్కువగా కట్టిన వాళ్ళకి మరణ శిక్ష విధించాడు. 1325లో ఉలుగ్ ఖాన్ తన తండ్రిని, సోదరుణ్ణి దారుణంగా చంపి మొహమ్మద్ బిన్ తుగ్లక్ అనే పేరుతో ఢిల్లీ సుల్తాన్గా మారాడు. నాగయ్య గన్నవిభుడు అనే కాకతీయ సేనాధిపతి మాలిక్ మక్బూల్గా మారాడు. అతను వరంగల్కి గవర్నర్గా నియమించబడ్డాడు. ముఖ్యమైన ప్రాంతాల్లో తుగ్లక్ సేనను నియమించి ఎలాంటి తిరుగుబాటు వచ్చినా ఆపమని ఆదేశాలిచ్చాడు తుగ్లక్. 2 ఏళ్లు ముగిసేలోపే స్వతంత్ర ఉద్యమం మొదలైంది. అన్నయ్య మంత్రి, కొలన్ రుద్రవీర అనే కాకతీయ సేనాధిపతులు ఒక్కో ప్రాంతపు నాయకులతో ఉద్యమం చేయడానికి చర్చలు మొదలుపెట్టారు. ధర్మాన్ని నిలబెట్టడానికి, ఇస్లామిక్ ఆక్రమణదారుల నుండి స్వతంత్రం కోసము మళ్ళా నాయకులని కలిపే ప్రయత్నం చేశారు. అప్పుడే ఈ ఉద్యమానికి వెంగి ప్రాంతానికి చెందిన ముసునూరి ప్రోలయ నాయకుడు నేతృత్వం తీసుకున్నాడు. అప్పుడే రాయబడింది తెలుగు ప్రాంతాల్లోని తుగ్లక్ సేనల మరణ శాసనం. ప్రోలయ నాయకుడు నేతృత్వం తీసుకుని మిగిలిన నాయకులందరినీ ఉద్యమం వైపు నడిపించాడు. ఒక్కో నాయకుడిని ఐక్యం చేస్తూ 75 నాయకులతో కలిసి అడవి ప్రాంతాలని తన బలంగా మార్చుకుని తెలివిగా, చాకచక్యంగా యుద్ధం చేశాడు. ఇందులో ప్రోలయ వేమారెడ్డి, కొప్పుల ప్రోలయ నాయక, రేచర్ల సింగమ్మ నాయక, మంచికొండ గణపతి నాయకులు ముఖ్య పాత్ర పోషించారు. తరువాత హోయసల వీరబల్లాల, చాళుక్య సోమదేవుడు, కాంచీపుర రాజగంభీర రాజు అయిన శంభువరరాయ ఉద్యమంలో చేరి పోరాడారు. 1325లో గోదావరి ప్రాంతాలని మ్లేచ్ఛుల నుండి కాపాడి అక్కడి నుండి ఉద్యమం నడిపాడు ప్రోలయ నాయకుడు. ఆ చుట్టుపక్కల అడవుల్లో కొండారెడ్డి తెగలు కూడా ప్రోలయ నాయకుడితో కలిసి పోరాడారు. 1328లో కోస్తా ఆంధ్రాను తుగ్లక్ సేనల నుండి విముక్తి చేశాడు. పూర్తి కృష్ణా గోదావరి మధ్య ఉన్న కోస్తా బెల్ట్ నుండి తుగ్లక్ సేనల్ని తరిమి కొట్టారు. వేద విద్యని పునఃప్రారంభించాడు. అడవులకు, అక్కడ ప్రజలకు బలాన్నిచ్చాడు. గుడులను, అగ్రహారాలను పునర్నిర్మించాడు. పాపికొండల దగ్గర రేకిపల్లి ప్రాంతం నుండి ఈ ప్రాంతాలన్నిటినీ పాలించాడు. ఆక్రమణదారుల నుండి కాపాడాడు. విలాస రాగి పలకాలలో తుగ్లక్లు ఈ తెలుగు ప్రాంతాలలో ఎలా విధ్వంసం సృష్టించారు అన్నది రాశారు. ప్రోలయ నాయకుడు మళ్ళా శాంతిని ఎలా స్థాపించాడో కూడా రాశారు. ఈ పలకలు సంస్కృతంలో ఉంటాయి.
తరువాత వయసు ఆరోగ్యం సహకరించినప్పుడు ఖమ్మం ప్రాంతంలో తన ఆఖరి రోజులు గడపడానికి వెళ్ళాడు. తన తర్వాత కాపయ్య నాయకుడు నేతృత్వం తీసుకున్నాడు స్వతంత్ర ఉద్యమానికి. 1929లో చాళుక్య సోమదేవుడు కొండనవోలు అంటే కర్నూలు నుండి బెల్లారి, రాయలసీమ ప్రాంతాల నుండి ఆ మ్లేచ్ఛ సేనల్ని తరిమికొట్టాడు. వేమారెడ్డి, కాపయ్య నాయకుడు కూడా సోమదేవుడితో కలిసి ఈ పోరాటం చేశారు. కృష్ణా, తుంగభద్ర మధ్య ఉన్న ప్రాంతాల్లో ఎన్నో కోటలకి స్వతంత్రం తెచ్చారు. హోయసల రాజు వీరబల్లాల, కాపయ్య కలిసి కాంపిలి వైపు యుద్ధం నడిపారు. అప్పటి కాంపిలి గవర్నర్ అయిన మలిక్ మొహమ్మద్ తన 6000 సైన్యము వీరి ధాటికి ఓడిపోయింది. కానీ దొంగ వాగ్దానాలు చేసి తప్పించుకున్నాడు. ఇదంతా జరుగుతుండగా హరిహరరాయ, బుక్కరాయ అనే యువ వీరులు విద్యారణ్య స్వామి ధార్మిక మార్గదర్శకత్వంలో హంపీలో స్వతంత్ర పాలన మొదలుపెట్టారు. అదే విజయనగర సామ్రాజ్యానికి పునాది. ఇలా తుగ్లక్ ముస్లిం గవర్నర్లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఓడిపోయారు. తెలుగు ప్రాంతాల నుండి పారిపోయారు. ముసునూరి నాయకులు నడిపిన ఈ స్వతంత్ర ధార్మిక యుద్ధం మరిన్ని ప్రాంతాలకి స్ఫూర్తిగా మారింది. మొత్తానికి కాపయ్య నాయకుడు ఓరుగల్లు నుండి తుగ్లక్ సేనల్ని తరిమి కొట్టాలి అని నాయకులందరితో కలిసి వ్యూహాలు మొదలుపెట్టాడు. వీరబల్లాల తన సేనని సహాయానికి పంపాడు. 1336లో మాలిక్ మక్బూల్ ని ఓడించి ఓరుగల్లు నుండి మ్లేచ్చులను పూర్తిగా తరిమేశారు. ఇంకా ముందుకు వెళ్లి తెలంగాణలోని తూర్పు ప్రాంతాలలో నుండి కూడా తుగ్లక్ సేనలను గెంటేశారు. శ్రీకాకుళం నుండి బీదర్ వరకు, సిరిపూర్ నుండి కాంచీ వరకు మళ్ళా హిందువులకు స్వతంత్రం వచ్చింది. సుల్తాన్పూర్ మళ్ళా వరంగల్ గా మారింది. హైందవ స్వరాజ్యం పునఃప్రారంభమైంది. 1368 దాకా కాపయ్య ఈ ప్రాంతాలని పాలించాడు. ఆంధ్రదేశాధీశ్వర అనే బిరుదుని కూడా పొందాడు. ఇంతమంది నాయకులను, అందులోనూ ఎన్నో అహంకారాలు, అభిమానాలతో కూడిన రాజకీయాలని తెలివిగా 75 నాయకులని ఒక ఉద్యమం వైపు నడిపించడం అంత సులువైన పని కాదు. అలాంటి పనిని స్వతంత్రం కోసం, న్యాయస్థాపన కోసం, ధర్మస్థాపన కోసం చేశారు ప్రోలయ నాయకుడు కాపయ్య నాయకుడు. అంతటి పోరాటం చేసిరా కూడా కలియుగంలోని మనుషుల బుద్ధో ఏమో 1350 సమయానికి నాయకుల మధ్యలో మళ్ళా రాజకీయ చిచ్చులు మొదలైపోయాయి. 1347లో అల్లావుద్దీన్ బహమద్ షా తుగ్లక్ ని వ్యతిరేకించి గుల్బర్గా రాజధానిగా బహమనీ రాజ్యాన్ని మొదలుపెట్టాడు. డెక్కన్ ప్రాంతాన్ని మళ్ళా తన మత రాజ్యంగా మార్చాలి అని అనుకున్నాడు. 1350, 1351 ఈ 2 సంవత్సరాల్లో రేచర్ల నాయకుడు బహమనీలతో చెయ్యి కలిపి వరంగల్ పై దాడి చేశాడు. కాపయ్య వీళ్ళని ఆపినప్పటికీ ఎంతో నష్టము, విధ్వంసము జరిగింది. భువనగిరి, కైలాసకోట బహమనీలకి వదలాల్సి వచ్చింది. అల్లావుద్దీన్ మరణం తర్వాత తన కొడుకు మొహమ్మద్ షా బహమనీల రాజు అయ్యాడు. కాపయ్య కుమారుడు వినాయక దేవుడు బుక్కరాయతో కలిసి బహమనీలపై యుద్ధం చేశారు. మొదట్లో గెలిచినప్పటికీ తర్వాత బహమనీలకి దొరికిపోయాడు వినాయక దేవుడు. తనని అతి దారుణంగా హింసించి చంపారు. ఇది కాపయ్యకి జరిగిన మొట్టమొదటి అతిపెద్ద గాయం. దీని తర్వాత బుక్కరాయలతో కలిసి పోరాడాడు కాపయ్య. కానీ బుక్కరాయుడి అకాల మరణం వల్ల పోరాటం తగ్గుముఖం పట్టింది. ఇది 2వ గాయం. ఇంకో దారి లేక కాపయ్య ఆ యుద్ధం ఆపేసి బహమనీలకి సంపదలు ఇవ్వాల్సి వచ్చింది. అలా ఇచ్చిన వాటిలోనే టార్క్వాయిస్ థ్రోన్ అని ఫేమస్ అయిన మణులతో కూడిన సింహాసనం కూడా ఇవ్వాల్సి వచ్చింది. వయసు మీద పడటము, కుమారుడి మరణంతో బలహీనపడిన కాపయ్య నాయకుడు 1370లో ఆఖరిసారిగా యుద్ధభూమికి వెళ్లాడు. రేచర్ల నాయకులతో పోరాడి వీర మరణం పొందాడు. అంతమంది నాయకులను ఐక్యం చేసి తెలుగు వైభవాన్ని పునఃప్రారంభించి తోటి రాజ్యాలతో కలిసి హిందూ స్వరాజ్యం కోసం పోరాడిన కాపయ్య నాయకుడి చరిత్ర మనకి 2 విషయాలు నేర్పుతుంది. 1, హిందువులు ఐక్యమైతే ధర్మస్థాపన, న్యాయపాలన సురక్షితంగా ఉంటుంది. అదే హిందువులు స్వలాభం కోసమో ఆక్రమణదారుల మోసాల్లో పడితేనో ఆ ఐక్యత పోయి భారతదేశ పరిస్థితి, దేశ భద్రత, సంస్కృతి, సభ్యత అన్ని కూడా ప్రమాదంలో పడతాయి. అది ముఘల్ ఆక్రమణదారులైన, క్రూర బ్రిటిషర్లైన అదే బానిస మనస్తత్వంతో ఇప్పటికీ మనం చూస్తున్న కొన్ని సంస్థలు, రాజకీయ నేతలైనా సరే హిందువుల ఐక్యతను పాడు చేయడానికే చూస్తూ ఉంటారు. అందుకే హిందువుల ఐక్యత, సనాతన ధర్మమే భరత భూమిలో శాంతి, అభివృద్ధిని, భారతీయుల మనుగడని కాపాడుతుంది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా సరైన మార్గాన్ని, శాంతిని నేర్పుతుంది కూడా. మన తెలుగు ప్రాంతాలకి చెందిన ఈ స్వతంత్ర యోధులు, ధర్మ వీరుల చరిత్ర అందరికీ తెలియడం చాలా ముఖ్యం. తెలియకపోవడం సిగ్గుచేటు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సనాతన వజ్ర ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ రాగానే తెలియడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ మిత్రులతో, కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ తరువాతి తరాల వారితో ఈ వీడియోని షేర్ చేయండి. భారతీయ సంస్కృతి, సభ్యత, చరిత్ర, భారతీయుల ఐక్యత కాపాడటంలో మీ సహాయం అందించండి. మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, జై భారత్.